టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నా కూడా వాళ్ళల్లో మేజర్గా విన్నర్ లేదా రన్నర్ అనే పేర్లు వినిపిస్తుంటే 3 పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రశాంత్, శివాజీ అండ్ అమర్. మిగతా ముగ్గురు కూడా ఆడి స్ట్రాంగ్గా టాప్ 6కి వచ్చారు కానీ బట్ ఎందుకు వాళ్ళ ముగ్గురు ఎక్కడ ల్యాగ్ అయ్యారు వీళ్ళతో పోల్చుకుంటే అనుకోవచ్చు? ఎవరు ముగ్గురు? ఎవరు కానీ, ప్రియాంక కానీ, అర్జున్ కానీ ఎక్కడ ల్యాగ్ అయ్యారు అనుకోవచ్చు వీళ్ళతో పోల్చుకుంటే. అర్జున్కి ఒక డ్రాబ్యాక్ 5th వీక్లో ఎంటర్ అయ్యాడు అనేది ఒక డ్రాబ్యాక్. అర్జున్ ఆల్సో ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్. నేను నామినేషన్స్లోకి వస్తే ది బెస్ట్ ఈజ్ అర్జున్. నామినేషన్స్ వీక్లోకి వస్తే ఆల్ ద వీక్స్ ఓకే ది బెస్ట్ ఈజ్ అర్జున్. సుత్తుండదు, సోదుండదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. వాళ్ళు కాంట్రడిక్ట్ చేసినా సరే దానికి సమాధానం ఆయన దగ్గర ఉంటుంది. విచ్ ఇంత ల్యాగ్లు, ఇంత బాల్లు, ఇంత లాక్కోడాలు, పీక్కోడాలు అర్జున్. మీరు అన్ని నామినేషన్స్ చూసుకోండి అర్జున్ చేసినవి. అవతల వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పిస్తాడు తప్పించి, ఎందుకంటే పాయింట్ తనది కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి. ఎక్కువ సుత్తుండదు తనది. మిగిలిన వాళ్ళు అబ్బా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తుంటాం. శోభ వచ్చినా, మన ప్రశాంత్ వచ్చినా, లేకపోతే అమర్ వచ్చినా, మీకు ఇంతకు ముందు నామినేషన్స్ అనేవి ఒక్కరోజే చూపించేవాడు. అవును, ఇప్పుడు 2 days చూపించాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ కంటెంట్. అవును, ప్రొలాంగ్ చేస్తున్నారు. మండే, ట్యూస్డే కూడా చూపిస్తున్నారు. అవునవును. సో అలాగే అర్జున్ అనేవాడికి అదొక డ్రాబ్యాక్ ఏంటంటే 5th వీక్ ఎంటర్ అయ్యాడు. జనరల్గా విన్నర్స్ ట్రోఫీకి 5th వీక్ ఎంటర్ అయిన వాడిని కన్సిడర్ చేయరు అని ఇప్పుడు దాకా జరుగుతుంది కాబట్టి అదొకటి. అండ్ ప్రియాంక విషయానికి వస్తే ఇప్పుడు అక్కడ నాగార్జున గారు చెప్పినట్టు మేల్ ఆర్ ఫీమేల్ దెర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ బిగ్ బాస్ హౌస్. జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. చచ్చినట్టు మగాళ్ళతో పోటీ పడి ఆడాల్సిందే. ఫిజికల్ టాస్క్ ఉంటే ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్ ఉంటే మెంటల్. సో ఈ ఫిజికల్కి వచ్చేసరికి వీళ్ళకన్నా తను డౌన్ అవుతుంది కాబట్టి అక్కడ తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రియాంక. నెక్స్ట్ ఎవరు? యావర్ నా ఉద్దేశంలో హీ స్టేజ్ సెకండ్ ఆఫ్టర్ ప్రశాంత్. ఇట్ ఈస్ యావర్. నా కౌంటింగ్ ఇస్తే కనుక టాప్ 1 నుంచి ప్రశాంత్, యావర్, శివాజీ, దట్ ఈస్ ద టాప్ 3 ఐ గివ్. నేను పర్సనల్ గా అదే. బట్ సోషల్ మీడియాలో బట్ ప్రకారం నేను అడిగిన దాని ప్రకారం ఏంటంటే ఈయన టాప్ 3లో లేడు అంటున్నారు. దట్ ఈస్ ఇది నేను చెప్పేది ఏంటంటే అమర్ అనేవాడిని ప్రమోట్ చేస్తున్నారా, లేకపోతే అమర్ ఈజ్ రియలీ ఎలిజిబుల్ అనేది జనాలు విపరీతంగా బహిర్గతం చేసేసారు. విపరీతంగా అమర్కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అమర్కి ఉంది, నేను కాదనట్లేదు, డెఫినెట్ గా ఉంది. నేను మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక హ్యాండ్ ప్రశాంత్ది, ఇంకో హ్యాండ్ అమర్ది. ఇది కూడా నా కళ్ళకి కనిపించేసింది. టాప్ 2 వీళ్ళు ఉంటారని. ఒక హ్యాండ్ నాగార్జున గారు పట్టుకునేది ప్రశాంత్ది, ఒకటి అమర్ది. ఇది కూడా నాకు ఇప్పుడు ఒకవేళ పొరపాటున అమర్ హ్యాండ్ లేపితే ఉల్టా పుల్టా అన్నట్టు, లేకపోతే బిగ్ బాస్ ఫేవరెట్ చూపించినట్టు అనుకోవచ్చు. నాకు నా పరంగా ప్రశాంత్ గెలవాలి అనేది నేను అనుకుంటున్నా. అదే ఒకవేళ నా క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రశాంత్ గెలవాలి. అదే సార్, ఇప్పుడు అమర్ చెయ్యి కనుక నాగార్జున గారు లేపారంటే ఉల్టా పుల్టాయే కదా మరి. ఉల్టా పుల్టా అంతే కదా, మేము ముందే చెప్పాం కదా ఉల్టా పుల్టా అని అంటారు, మనం ఏం మాట్లాడలేము. సో మీరు చెప్పకుండా అన్నీ చెప్పేస్తున్నారు. అయితే ఇందాక ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్పారు యాక్చువల్గా అర్జున్ నామినేషన్స్ ఏది కూడా సుత్తుండదో సూటిగా చెప్తాడని చెప్పి. అలాంటి అర్జునే యాక్చువల్గా అమర్ కెప్టెన్సీ వచ్చినప్పుడు శివాజీ గారు అర్జున్ వైపు నిలబడితే అలాంటి శివాజీ గారినే నామినేట్ చేశాడు వెళ్ళి. సో ఆ నామినేషన్ ఎలా అనిపించింది మీకు? చేయొచ్చు తను అప్పుడు హీ ఫెల్ట్ ఇట్ ఇస్ జెన్యూన్. తనకు ఆ టైంలో ఇట్ ఇస్ జెన్యూన్ అని తన దగ్గర పాయింట్ ఉంటుంది. అర్జున్కి నేను ఎవ్రీ టైం టిక్ మార్క్ దేనికి పెడతానంటే హీ హ్యాస్ అ పాయింట్. ఒక పాయింట్ లేకుండా అయితే ఇది చేయడు. అండ్ ఫేవరిజం సైడ్ వెళ్లకుండా ఉన్నాడు. ఎక్కువ శోభ అమర్ వాళ్ళతోటే ఉన్నాడు వాస్తవానికి మాట్లాడితే ఉన్నాడు. బట్ హీ డిడ్ నాట్ సెటిల్ ఇన్ వన్ సైడ్, ఒక గ్రూప్ లో. మొన్నటి వరకు ఎవరితో మాట్లాడు, నీకు నాకు ఈ సీజన్ లో ఇది లేదురా అని అన్నాడు. ఆల్రెడీ ఇద్దరు కలిసిపోయారు, విపరీతంగా డాన్సులు చేస్తున్నారు, హగ్గులు చేసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో అర్జున్ది పాయింట్ ఉంటే తప్ప తను మాట్లాడు. నాకు అది క్లియర్ గా